డ్రాగన్ మూవీలో హీరో పాత్ర మీద ఫీలర్లు లీక్లు ఫ్యాన్స్కి కిక్కిచ్చేలా ఉన్నాయి. కాకపోతే ఐటమ్ సాంగ్ మీదే విచిత్రమైన వివరణ వినిపిస్తోంది. బేసిక్గా తన ప్రతి మూవీలో ఐటమ్ సాంగ్ అంటే యాటమ్ బాంబ్లా పేలుతోంది. తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా పేలుతోంది. అలాంటిది ఇప్పుడు డ్రాగన్ మూవీలో ఐటమ్ సాంగ్ షూటింగ్కి ప్రిపరేషన్ నడుస్తోంది. ఇందులో రామ్ చరణ్ బ్యూటీకి ఇప్పుడు డ్యూటీ దొరికినట్లుంది. ఎన్టీఆర్ కోసం మరోసారి అతిలోక సుందరి రంగంలోకి దిగుతోంది. ఆల్రెడీ దేవరలో గ్లామరస్ బాంబ్ పేల్చిన జాన్వీ కపూర్ మళ్ళీ ఇదే దేవర కోసం డ్రాగన్లా అందాలతో నిప్పుల వర్షం కురిపించబోతోంది. ఏకంగా 15 కోట్ల బాంబ్ పేల్చింది. అదేంటో చూసేయండి. డ్రాగన్ టీమ్ ఐటమ్ సాంగ్ షూటింగ్కి రెడీ అవుతుంది. ఈ సాంగ్లో ఐటమ్ బాంబ్ పేల్చేందుకు రెడీ అయింది దేవరలేడి అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి. ఆల్రెడీ ఎన్టీఆర్ సరసన మెరిసింది మురిసింది అమ్మడు దేవరతో పాన్ ఇండియా హిట్ కొట్టేసింది. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో కలిసి పెద్ద మూవీ చేస్తుంది. దాంతోపాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న అట్లీ మూవీ ఐకాన్లో కూడా మెరవబోతోంది. ఇలా చేతిలో మరో 2 ప్రెస్టీజియస్ పాన్ ఇండియన్ ప్రాజెక్టులు పెట్టుకుని ఇప్పుడు సడన్గా ఐటమ్ బాంబ్ పేల్చేందుకు సిద్ధమైంది జాన్వి. ఇది ఓ రకంగా డ్రాగన్ మూవీకి ప్లస్ అవుతుంది. కానీ పెద్దీతో పాటు బన్నీ మూవీ ఐకాన్కి మైనస్ అవుతుంది. ఎందుకంటే శ్రీదేవి కూతురు తెలుగులో వెలిగితే ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ దేవరతో తీరిపోయింది. తను ఐటమ్ బాంబ్ కూడా పేలిస్తే ఇక గ్లామరస్ హీరోయిన్గా తన నుంచి కొత్తగా ఆడియన్స్ ఆశించేది ఏమీ ఉండదు. అంతా పాతే అవుతుంది. చరణ్ బన్నీ మూవీలో తన పాత్ర ఎలా ఉన్నా వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అని అనిపించే అవకాశం తక్కువ. దీనికి తోడు ఐటమ్ సాంగ్స్ చేయనున్న జాన్వి కూడా ఎన్టీఆర్ కోసం డ్రాగన్లో ఐటమ్ బాంబ్ పేల్చబోతుంది. ఇందుకోసం 15 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది. అంతా కన్ఫర్మ్ కూడా అయిపోయింది. కాకపోతే సాంగ్ షూటింగ్ మాత్రం జూలైలో ఉండే ఛాన్స్ ఉందట. ఈలోపు పెద్దీలో జాన్వీ కపూర్ తాలూకు మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. ఇక ఎన్టీఆర్ డ్రాగన్లో ఐటమ్ సాంగ్ని గ్రాండ్గా ప్లాన్ చేసిన టీం 7 రోజులు ఈ పాటని తెరకెక్కించబోతోందట. అంటే రోజుకు 2 కోట్ల చొప్పున జాన్వీ కపూర్కు సింగిల్ సాంగ్ రూపంలో దాదాపు 15 కోట్లు దక్కుతాయని తెలుస్తోంది.